ఏం సత్కాయ చలిలో చంపుతాను ఏమై మాట్లాడు. హాయ్ అందరికి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. పెద్ద కారు కొనుక్కోవాలి, ఎట్లా మరి ఆటో కొనుక్కుంటావా? ఘోరంగా తొందర వచ్చినావు తెలుసా. మనం అటు పోతే బండి మీద పోయేటోళ్ళకి సుక్కలు కనిపే అయ్యో ఎట్లా బతుకుడు ఈ సిటీలో. అవ్వ రెండే కేకీలు కానీ థియేటర్ మనం ఇన్వైట్ చేసింది కానీ రాలేకపోయాను. బిగ్ ఫ్యాన్ ఆఫ్ మై ఫ్యామిలీ. వందనాలమ్మా. మధ్యాహ్నం వెళ్ళి నడుచుకుంటా మీరు రాని వీడియో నా పేరు వాళ్ళకి ఎట్లా తెలుసు? ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి కారణం వాళ్ళే, ఆ టీం అంతా. నేను ఆ వీడియో టైటిల్స్ ను కూడా యూట్యూబ్ లో ఎతికినా గానీ అది గుర్తుకొస్తున్నాయని గర్వం లేదు. అట్లా ఉండాలి అందరు. మరి ఎమ్మెల్యేలు ఉండే జాగాలు ఎందుకు తిరుగుతానే గద్దరు? ముచ్చట ఏంటిదంటే, ఇగో మేము హైదరాబాద్ సడన్ గా హైదరాబాద్ నుంచి కాల్ వచ్చింది. అంటే మన FDC అంటే ఫిలిం అంటే బతుకమ్మ ఫిలిం ఫెస్టివల్ కి ఒక వీడియో తీసి పంపినాం కదా. 500కి ఎక్కువ షార్ట్ ఫిల్మ్లు వచ్చినాయట. 500ల టాప్ 20లా మనది ఉన్నదట. అంటే ఇక ప్రైజ్ కన్ఫర్మ్ కాలే కానీ అత్తదో ఇద్దరో ఇయ్యరో కూడా ఏం తెలియదు కానీ రావాలి అన్నారు. అంటే పుస్తకాన్ని వచ్చినా కానీ మనం లేకుంటే ఇజ్జత్ పోతుంది కదా. ఇక పోవాలి ఖచ్చితంగా, అది మన బాధ్యత. మళ్ళీ ఎట్లా పోవాలా అని ప్లాన్ చేసుకుంటాను. ఎట్లా అవుదా బస్సు కా ట్రైన్ కా? బస్సు కంటే కష్టం. మరి పోతే సూపర్ లగ్జరీకే పోవాలి కానీ పల్లె పోతే మేము కూర్చుని అయితే రేపు టిస్ట్ ఏంటంటే వైష్ణవి కారు వాడేది. అయితే రేపు నువ్వు కారు హీరోయిన్ అయితే పెద్ద కారు కొనుక్కోవాలి, ఎట్లా మరి ఆటో కొనుక్కుంటావా? ఏం కోసం మనం ఎక్కువ తిరిగాం కార్రా, ఎక్కువ తిరిగాం. తిరిగి ఫస్ట్ టైం తిరుగుడు అంటే ఇప్పుడు కార్ డ్రైవింగ్ అన్న నేను నడపాలంటే నాకు అబ్బా అని అనిపిస్తాను. ఇష్టం వాళ్ళని అంటే ఇద్దరు ముగ్గురు అడిగినా అందరు ఏదో పని అని చెప్పిండు. పోయేస్తాం అట్లా చూస్తాం తింటాను ఫోటోలు దిగుతాం అంటే చెప్తాను. లేట్ అవుతుంది. జాగ్రత్త. ఇప్పుడు పోతున్నాం, టైం వచ్చేసి 5 అవుతుంది. ఎన్నో అనుకున్నాం, ట్రైన్ అని బస్ అని ఇదని అదని. కారుకు మాట్లాడితే ఎవ్వరు దొరకలేదు. 10 మంది దాకా అడిగినాం. సరే ఆఖరికి అయితే మేమే వెళ్తాను. చిన్ని బాయ్ చిన్నికి సరిదైందని తీసుకుపోతున్నాం, లేకుంటే చిన్ని కూడా వచ్చు. మళ్ళీ అవడ్రా జాగ్రత్త. బ్యాగ్ తీసి పక్కకి వేసుకో, మోసుకుంటుండకు. సరే బాయ్. చెద్దరు తెచ్చుకున్నారా? తెచ్చుకున్నది. బాయ్ చిన్ని బాయ్. ఇప్పుడు పోతాను. బాగానే తెస్తాను ఒక్కటే డ్రెస్ అలా పెద్దది నాది బాబాయ్ ఇద్దరిది నైట్ డ్రెస్సెస్. మరి ప్రైజ్ వస్తా అంటారా? ప్రైజ్ వస్తాడు. ఇంత కష్టపడిపోతాను. ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడిట్లా లేదా చూసేసుకున్నా. ఇంత ఘోరంగా రాదు. ఇక బండి మీద పోయేటోళ్ళకి సుక్కలు కనిపే అయ్యో ఇది ఎవరు అనుకుంటాను మరి? కరీంనగర్ గంటల రామ్లేంలే గంట కరెక్ట్. ఊరి పేరు కరీంనగర్. ఇంత టక్కన వచ్చిన ఘోరంగా తొందర వచ్చినావు తెలుసా. మనం అటు పోతే ఎంతసేపటికి వస్తాను చెప్పు. కరీంనగర్ అయితే 2 గంటలు 3 గంటలు జర్నీ. అవునా? ఘోరంగా తొందర వచ్చినావు. మరి 5ంటికి వెళ్ళిన ఇప్పుడు ఎంత అవుతుంది? ఫిక్స్ 6 2 నిమిషాలు అవుతుంది. కరీంనగర్ దాటిన తెల్లారింది. వాళ్ళు మంచిగా వన్నారు. మీ పడదాకా వండలే పొగమంత చూసినారు నాకు. వడ్లే కనబడతలేవు. Backpack swinging on my shoulder, dust on my shoe. సరిపెడతలేదా శ్రీనికు? మేమైతే మంచిగా నిండా చేద్దార్లు కప్పుకున్నాం. ఇవిడు లిమా చేద్దార్లు ఎట్లున్నాయో, స్వెటర్లు చేద్దార్లు అన్ని నడుపుతాడు మంచిగా. స్వెటర్లు వేసుకుంటావు ఇవి పట్టుకో. అవలే వీడియో తీస్తారా? వీడియో తీస్తారు. మేము ఇక్కడ దిగినాం.
అనుకుంటా అయిపోయింది కానీ కింది ముందు వీడియో బాడీ ఫిట్ కాబట్టి రెండే చాలా వేసుకుంటాను అన్న అలా 2 ఇడ్లీ అట్టయ్యరా క్యారెట్ వేసిన అన్న క్యారెట్ అన్న థ్యాంక్ యూ సేమా ఇంకా నాకు దోశ ఇయ్యండి దోశనా ప్రశాంత్ కొంచెం ఉన్నాయా టేస్ట్ మంచిగా అలా నేను తింటే తినండి సెకండ్ టోల్ గేట్ కాడ ఉన్నది ఈ టిఫిన్ సెంటర్ పేరేం పెట్టలే just in case. From my village to the city I'm rolling, heart so full I can barely sit still. Old road, new dreams unfolding, every turn teaching me to feel. From my village to the city I'm singing small home stories in a big ఎందుకంటే కరీంనగర్ ఎంత టైం పట్టిందో జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ట్యాంక్ బండ్ అంత టైం పట్టింది. అసలు అప్పుడు ఎంత టక్కని అనిపించిందో కానీ ఇప్పుడు అది గోందా మాకైతే పండుగ మాకే యాస్ట్ వస్తుంది కానీ ఇంకనైతే హైదరాబాద్ వచ్చలేదు యాస్ట్ అనిపించడు కూర్చుండి ఎంతసేపు అని ఉంటాను చెప్పుంది. హైదరాబాద్ అయితే రీచ్ అయ్యాను ఇంకెంత దూరం ఒక 200 మీటర్లే కానీ 4 నిమిషాలు పడుతుందని చూపెడతాంది. కారు నడిపుడు ఏందో కానీ ఆస్ట్ అనిపిస్తుంది దేవుడా. ఇంత ఎత్తు అలా దొంగలు కూడా వాడరాదు అగ్గంత ఎత్తు కట్టిర్రు వాళ్ళు కాంపౌండ్ ఓంత ట్రాఫిక్ కార్రా అయ్యా ఎట్ట బతుకుడు ఈ సిటీలో బతికినా అంటే బతికినా అన్నట్టు బతకాలి. ఓ తృప్తి లేదు మన్ను లేదు. ఇంద్ర భారతికి వచ్చిన ఫస్ట్ మ్యాచ్ ద్వారా ఇదేనా ఈయన పెద్ద పెద్ద జరుగుతాయి సన్మానాలు అవి అన్ని ఎత్తరుగా శ్రీ గోంతమంది వచ్చిల్లా మేమైతే ఇప్పుడే రెడీ అవుతున్నాం. ఇంకో శ్రీ ఎక్కడ కార్ ఆపుతాడు కావచ్చు అక్కడ రెడీ అయిదాం అనుకున్నాం. మాకే తెలుసు డైరెక్ట్ ఇళ్ళకే తీసుకుని వచ్చి ఇప్పుడు మేము ఎక్కడ కూడా రెడీ అవడం ఇవ్వదాకా మేము మండుకొని ఉన్నాం. మొత్తానికి అయితే కింద మీద పడుకుంటే ఒక ఫిలిం ఫెస్టివల్ కి అయితే వచ్చినాం. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కానట్టుంది ఎందుకంటే మన సీఎం రాలే ఇంకా. మూవీస్ లో చేస్తారు అవునా భయం అవుతుందా ఎందుకు అంటే డ్రెస్సింగ్ ఆయన ఒకసారి వరంగల్ సరే మేమైతే ఫిలిం ఫెస్టివల్కి వచ్చినాం. ఫస్ట్ టైం ఒక అంటే ఇట్లా ఒక ఏమంటారు ఒక ప్రోగ్రామ్ కు కండక్ట్ అవడు హైదరాబాద్. ఇంతకుముందు ఇదే సేమ్ ఇదే పైడి జయరాజు థియేటర్ కు మనం ఇన్వైట్ చేసింది కానీ రాలేకపోయాను. అప్పుడు ఇక కొన్ని కారణాలు ఉన్నాయి అట్లా. సో ఇప్పుడైతే సీఎం అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మనకి ప్రైజ్ వచ్చిందో తెలియదు కానీ రానైతే వచ్చినాం. రవీందర్ భారతి అని చిన్నప్పుడు టీవీలలో చూస్తే కానీ అంటే ఇంతకుముందు చూసినాలే కానీ ఫస్ట్ టైం ఇటు ఖర్చుడు ఇలా ఖర్చుడు. అయితే మేము రాగా సీఎం కాన్వాయ్ పోతుంది మన ఏంటిది సెక్రటరియట్ ముందు నుంచి పోతే మేము ఇడికే కావచ్చు అర్రే మిస్ అయినవరా మనం అంటే ఎవ్వరు రాకముందు మనం పోదాం అనుకుంటే గిట్ట అయిపోయాయని అనిపించింది. కానీ వచ్చి గింతసేపు అవుతుంది కానీ మన సీఎం రాలే. వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి వచ్చారు అటు ఇటు తిరుక్కుంటా రావాలి. ఎటు వేలురా అందరికంటే ఇక్కడ సాత్వికనే డిఫరెంట్ ఉంది. ఇది మాది జైత్యాల అన్న మీరు ఇక్కడ అవ్వ 2 పీకిలు కాదు. పెట్టనుకున్నావు 4 ఉంటారు అట్లా అనుకోలేను కాదు కాదు బిగ్ ఫ్యాన్ ఆఫ్ మై ఫ్యామిలీ టోటల్ 5 ఫ్యామిలీస్. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తా ఉంటాం మేము. ఏసీలు కూలర్లు అన్ని ఉన్నా ఏంటి అన్నట్టు ట్రస్ట్ ప్రోగ్రామ్ దివ్యాంగ దినోత్సవం చేస్తాను డిజే ముగింపు వారోత్సవాలు నేటితో కథం ఇక ఎవ్రీ ఇయర్ చేస్తా.
లాస్ట్ నేను బిలోనికి నీ ఫోన్ కొట్టి కన్నా ఏలు అరిగింది కానీ ఫోన్ అయితే నువ్వు ఎత్తాను. ఇక మధ్యాహ్నం వెళ్ళి నడుచుకుంటా మీరు రాని వీడియో వెల్కమ్. ఇక్కడ అడ్మిషన్ ఆఫీసర్. ఓకే థ్యాంక్ యూ. తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిగివేసిన పువ్వులు జాబాల గుర్తులు ఒక కార్డ్ లాంటి అన్నమాట. తన ప్రతిభను చూపించుకోవడానికి దాదాపు 10 ఏళ్ల క్రితం ఇలాంటి ఒక షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ లో రంగు పుచ్చుకోకున్నా వేసుకోకున్నా కన్సోలేషన్ ప్రైజ్ 5 goes to లచ్చి ప్రయాణం. మనకు ఫస్ట్ అయినా సెకండ్ అయినా ఖచ్చితంగా వస్తుంది కావచ్చు. నువ్వు అనుకోలే ఏం చేద్దాం అలా మనది ఉన్నదో లేదో తెలియదు కానీ ఇసొంటి ఇటుకి కండక్ట్ అవ్వాలి, ఇసొంటి హాజరు అవ్వాలి కదా, రావాలి. మా ఇంట్లోనే కూర్చుంటే ఏం కూడా తెలుసు. సెల్లులో వచ్చుకుంటే ఈ పోర్ అయితే రీల్స్ షార్ట్ చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన నాలెడ్జ్ వచ్చిందా, మిమ్మల్ని ఎట్లా వెళ్తారు కాబట్టి మీరు ఆడ గెస్ట్ లో పోతే మీరు గెస్ట్ లో రావాలి. వైష్ణవి గెస్ట్ మన యాక్టర్ వచ్చేసి వెళ్తారు స్పీచ్. గవర్నమెంట్ ఎలా బతకాలి, చైల్డ్ యాక్ట్రెస్ సాత్విక. రమ్మంటారు మేము ఒక టీమ్ గా ఏర్పడి టీమ్ లో కూడా అందరు యంగ్ ఫిల్మ్ మేకర్స్ టీమ్ గా ఒక్కో నీకే నీకు నేను వీడియో తీస్తాను అట్లా నాకు పిలుస్తా. బాగా చేసినావు అమ్మాయి. 30,000 చెప్పి నీకు వస్తుంది. మిమ్మల్ని మీరే ఛాలెంజ్ గా చేసుకోండి. కంగ్రాచులేషన్. స్పెషల్ జ్యూరీ చెప్పగానే ఓకే దీన్ని పెడితే ఇమ్మీడియట్లీ పెట్టండి అని చెప్పారు. ఎలా బ్రతకాలి కానీ స్పెషల్ జ్యూరీ అవార్డు సొంతం చేసుకున్నటువంటి సాత్విక కలిసినది నటనే నీతో నిలిచినది కన్నులలోని కన్నీళ్ళు అనుదినము నీలో ఈరోజు బతుకమ్మ ఇప్పుడు చరణ్ ఇక్కడ ఉన్నాడు మా దగ్గర. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా మా రాహుల్ సిప్లిగంజ్ గారి వాళ్ళ మామగారు నాకు కొలిగే. మంచిగానే చేస్తాం యాక్టింగ్. యాక్టర్ బట్టి మనం తక్కువ వేసుకుంటాం. ఫస్ట్ టైం అసలు టెన్షన్ అవడు కాదు. అయితే మామూలుగా మాకు ఫస్ట్ అత్త గిట్ట మన అంటే ఫస్ట్ సెకండ్ ఏది వచ్చినా మన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం, కానీ డైరెక్ట్ సాత్కనే క్యాష్ ప్రైజ్ కొట్టేసింది ఫోన్. ఇప్పుడు సాత్క మాకు ఇవ్వాలి. ఎంత ప్రైజ్ మనీ? 20. నువ్వు వీడియో చేసుకోకుండా దాన్ని నీకు ఇస్తాను చూసినావా? ఎట్లా అసలు ఇది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. అంటే నేను గాడని అన్ని వీడియోలకు పెట్టాను. గాడని పెట్టినందుకు వాళ్ళు గాడని రాసింది. గాడి ఇలా బతకాలి, చైల్డ్ యాక్టర్ అదే
మంచిగా దీన్ని ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టుకో. నీ బర్త్డే గిఫ్ట్ మాది. అసలు డిఫరెంట్ అనిపిస్తుంది అసలు నాకు ఫీల్ అయితే. అంటే చిన్ని ఎత్తే అంటే మన కంటెంట్ చిన్ని ఎత్తే చిన్ని కూడా మంచి చిన్ని పెట్టాలి మనం. ఇంకా మరి నా పేరు వాళ్ళకి ఎట్లా తెలుసు అలా పెట్టలేదు అన్ని నేను డీటెయిల్స్. యాక్టర్ ఎవరెవరు పెట్టనారా అన్ని యాక్టర్. ఎనీవే అక్క కంగ్రాచులేషన్, బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినట్టే. చైల్డ్ కాదు కానీ చైల్డ్ అనేది 20,000 చెక్ కూడా ఇచ్చిండ్రు. ఫస్ట్ టైం సాధిక పెట్టి మంచిగా ఉంది. ఇదైతే ఇక్కడ ఇలా బతకాలమ్మా అని పెట్టి మంచిగా డిజైన్ చేసిండ్రు. మన వాళ్ళు FDC టీం వాళ్ళు కూడా మస్తు కష్టపడ్డారు పాపం. అందరిని గ్యాదర్ చేసుడు, ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి కారణం వాళ్ళే, ఆ టీం అంతా. ఎట్లా అనిపిస్తుంది? మస్తు అనిపిస్తుంది అసలు. ఈ ఫీల్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే మనం అందరం పోదు అట్లా నీకు అత్త మనకు వచ్చినట్టు చెప్తాను కానీ అసలు అట్లా అంటే అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం మన దాంట్లో మన యాక్టర్కి వచ్చింది ప్రైజ్. గ్రేటే. ఇగో అప్పటికి సాధిక నిన్నే పో అంటే కూడా ఏమే తప్పేకుండా అంటే పేరు వేరేది పెట్టలేదా? ఇలా గాడి ఇలా బతాం వాళ్ళు అన్నారా? అట్లా అనలే, మన వీడియోలు ఉంటాయి కదా. సరే ఉంటది. మళ్ళీ చైల్డ్ ఆర్టిస్ట్ అన్న వల్ల ఈ చైల్డ్ కాదు కదా అన్నట్టు మేము సపరేట్గానే ఉన్నాం. మళ్ళీ ఫోన్ చేసి అన్నలు ఫోన్ చేసి ఇంకా రాలేదు ఏం చేయాలి అన్న, మాది కాదు కదా అంటే మీరే యాక్టర్ సాధిక అంటే మీ వాళ్ళే మా వాళ్ళు అంటే మరి చైల్డ్ అన్నారా మీకు కన్ఫ్యూజ్ అయినా అతను పేను. హ్యాపీ. ఇలా బాగా అనుభవం కూడా అయింది మన వాళ్ళకు. ప్రోగ్రామ్ ఇట్లుంటది అది ఇది అని. అయిపోయింది. చెప్పి ఏమి వచ్చింది ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావా? నార్మల్ ఏం రాలే, మన దానికి ఏం రాలే. ఇక టిస్ట్ చూడు. చైల్డ్ ఆర్టిస్ట్ బెస్ట్ జ్యూరీ అవార్డు వచ్చింది. సాత్విక కానీ వచ్చింది. మేము సాత్విక అని పడితే ఏమో అనుకున్నాం కానీ సాత్విక అంత మంచిగా ఉంది. కానీ విన్ అయిన షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయిగా అవిటిని ఎక్కడ చూసినా అర్థం కాలేదు. మన వాళ్ళు కూడా ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ చూడడానికి కూడా అప్డేట్లు ఇవ్వలేదు. నేను ఆ వీడియో టైటిల్స్ను కూడా యూట్యూబ్లో ఎతికినా కానీ దొరకలేదు. మన వాళ్ళు అప్లోడ్ చేయలేదు కావచ్చు. ఒకవేళ చేసి ఉంటే గిట్ట ఆ ఛానల్ లింక్ కావచ్చు లేకుంటే వీడియో లింక్ కావచ్చు. ఇక్కడ కామెంట్ ఇవ్వండి చూద్దాం. ఎనీవే గెలిచిన అంటే విన్ అయిన ప్రతి క్రియేటర్కు మన క్రియేటివ్ థింగ్స్ తరపున కంగ్రాచులేషన్స్. మేము కూడా నెక్స్ట్ టైం ఇంకేమైనా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ జరిగితే ఈసారి ఇంకా బెటర్గా ట్రై చేస్తాం. అయిపోయింది మనం వచ్చిన ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఎబ్బుక్కడంతా తిని ఇంత షాపింగ్ చేసి అలా నైట్ ఇక్కడనే స్టే చేస్తాం. అంటే బయట తిరిగేది ఉంది ఇంకా ఫిలిం నగర్ అటు ఇంకా నందావాడ తీసుకోవాలంటే సత్కా హుషారు తీసుకున్నది ఆల్రెడీ. ఇక నందావాడ అంతే అంటే అంత పెద్దగా కాకున్నా కానీ ఒక అవార్డు వచ్చిందంటే గ్రేటే కదా. నందావాడ తీసుకోవాలి సత్కా. ఇంకా చిన్న కంగ్రాచులేషన్స్ చెప్పి నాకు మస్తు అనిపించింది. చెయ్య నురుకుతో పని చేస్తాను. పని చేసిన నేను పని చేయండి పని చెయ్య అన్నది. పని చెయ్యాలన్న అంటే ఏం పని చెయ్యాలి చెప్పాలి. మా మమ్మీ అన్నం తింటానంటే ఏం చేస్తాను అని ఫోన్ చేసింది. ఫోన్ చేసినాక ఇట్లా వచ్చింది అని అంటే అవునా అన్నది. అన్నాక నాకు భయం అయింది. మమ్మీ స్టేజ్ మీద గట్లా భయపడితే ఎట్లా అంటారు. 20,000 వచ్చింది అని చెప్పిన ఏమన్నా అవునా అన్నది. ఏమన్నా నేను ఓడగొడదాం పార్టీ చేసుకొని అంట. మనకు చిన్న పార్టీ ఇస్తే అయిపోతుంది కానీ తినడానికి వెళ్తాను ఏడా అని రీల్ చేస్తారా రోడ్ ఆయన. మీరు ఒక మన దావత్ రీల్ చేయరా చేయరా? నేను చేసిన అవి కంప్లీట్ కాలే. చేద్దాం అయితే. ఘోరంగా దగ్గరికి వచ్చినాం కదా. ఇదేంటో కానీ ఇళ్ళకైతే వచ్చినాం మేము. ఇదేంటిది? ఎన్టీఆర్ గార్డెన్ అట. ఏమనుకున్నావు? అన్నం తిన శాత కాలేదు కానీ చూసిండారు చెప్పులు ఇచ్చిపోతాను అందరు. ఈ ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చినాం.
నేనే చూస్తా ఒక్కడిగా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి నేనైతే మంచిగానే ఉంది కానీ చాలా ఎటు పోవాలని ఇటు వచ్చినాము. ఎటు చూసినా ట్రాఫిక్ ఉంది. 5 నిమిషాలు నీడకు కూర్చున్నాం రా. ఇదేం సమాధి కాదుగా ఇంత ఎట్లున్నది డిఫరెంట్ గా. ఇక గద్దలు కొట్లాడుతుంది. ఇట్లా కెమెరా తిత్తాయి పెద్ద కెమెరా. ఈ పల్లెటూరులో తిరుగుతుంది, సిటీలో తిరుగుతానే ఏదో దొరికినట్టు. అక్కడ మస్తు తిరుగుతాను ఇంకా 5 ఏరోప్లేన్ ఒకసారి గద్దలు అవే మరి ఎమ్మెల్యేలు ఉండే జాగాలు ఎందుకు తిరుగుతానే గద్దలు? నేను ఎక్కువ మందిని తీస్తా, ఎందుకంటే వాళ్ళకు మెమరీ లెక్క ఉంటుంది అని. వాళ్ళు మన వీడియోలు చూస్తారో చూడరో కానీ తీయనేది ఎప్పుడు మా మొక్కలు చూసే కంటే ఎక్కడెక్కడికి ఇల్లు వచ్చింది. నేను కూడా కృష్ణానగర్లో అటుకెళ్ళి ఇక్కడ ఏరియా యూసఫ్గూడకి వెళ్ళి కృష్ణ పార్క్ అని ఉండదు, కృష్ణ పార్క్ అని ఉండదు. ఆ పార్క్ లో పోయి మంచిగా ఇట్లా వండుకొని ఉంటుంది. సాయంత్రం దాకా మధ్యాహ్నం పడుకొని లేచిపోయేటాను. ఇప్పుడు అది అప్పటికి ఇప్పుడు ఒకటే చేంజ్. అప్పుడు నా పక్కన వాళ్ళు లేరు, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. కానీ దీని మీనింగ్ అప్పుడు నా మనసులో ఎట్టుంది, ఇప్పుడు నా మనసులో అంతే. బిగోలు ఏం లేవు. పైసలు ఉన్నాయని ఒక తీరు, లేవని బాధ లేదు, ఇప్పుడు ఉన్నాయని గర్వం లేదు. అట్లా ఉండాలి అందరు. పోంగ బాయ్ చెప్పుకుంటా పోయినాం. మళ్ళీ క్షేమంగా చేరుకొని ఆడ పని ఎక్కించుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి అయితే వచ్చినాం. మంచిగా అనిపించింది. నేను వచ్చినాం, పోయేస్తాను అని చెప్పిన వచ్చినాం.